పూరా లోకల్. ఇకపోతే నగరంలో గణేష్ నిమజ్జనాల కోసం అయితే సన్నద్ధం అవుతుంది. సో దాని తరుణంలోనే ఇప్పుడు ప్రస్తుతం మనం గణేష్ ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. ఇక ఖైరతాబాద్ గణేష్ ని రేపు నిమజ్జనానికి ఎలా తీసుకెళ్తున్నారు, వాటి యొక్క ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి మనతో పాటు మాట్లాడడానికి కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, రేపు ఖైరతాబాద్ గణేష్ యొక్క నిమజ్జన యొక్క పనులు ఎలా సాగుపోతున్నాయి, ఏ టైం నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు? ఖైరతాబాద్ వినాయకుడు ఇప్పుడు రాత్రి 3 గంటలకు రథం వచ్చింది విజయవాడ నుండి. వెల్డింగ్ కార్యక్రమం అవుతుంది. ఇప్పుడు వెల్డింగ్ కార్యక్రమం మొత్తం ఈరోజు కంప్లీట్ వెల్డింగ్ అవుతుంది. రేపు రాత్రి 12 గంటలకు రేపు రాత్రి 12 గంటలకు వినాయకుని కలశాన్ని కదిలిస్తాము. కదిలించిన తర్వాత ఆ వినాయకుని ఈ రథం పైన పెడతాము. పెట్టిన తర్వాత 3 గంటలు వెల్డింగ్ ఉంటుంది. మళ్ళీ వెల్డింగ్, దాని సపోర్ట్ వెల్డింగ్. మళ్ళీ ఇంకో రథం వస్తుంది, చిన్న రథం. అది అమ్మవారు ఉంటుంది, వాసవి కళ్యాణం, కన్యకా పరమేశ్వరి మరియు గజలక్ష్మి అమ్మవారు. అవి కూడా ఆ 2 విగ్రహాలు ఆ పైన పెడతాము. పెట్టి మొత్తం ఈ ప్రాసెస్ అంతా దాదాపు 6:30 సమయం ఉదయం శనివారం 6:30కు అట్లా కంప్లీట్ అయిపోతుంది. 7 గంటల మధ్యలో ఇక్కడ నుండి బయలుదేరి వినాయక సాగరంకి 4వ నంబర్ ప్లాట్ఫారం ఎన్టీఆర్ మార్గంలో 4వ నంబర్ ప్లాట్ఫారంలో 2 గంటల వరకు నిమజ్జనం జరిగిపోతుంది. దాదాపు 45-50 టన్నుల ఈ విగ్రహము కని వినియోగంలో మట్టి గణనాథుడు ఈ ప్రపంచ రికార్డు సృష్టించడము. లక్షలాది మంది దర్శించుకున్నారు, వేలాది మంది దర్శించుకున్నారు, వేలాది మంది ఆశించారు, లక్షలాది మంది. ఈ శోభాయాత్ర చూసేది ఒక ఎత్తు, రోజు వచ్చి దర్శనం చేసుకునే ఒక ఎత్తు. శోభాయాత్ర చూడడానికి లక్షలాది మంది దేశ విదేశాల నుండి అందరు ఎదురు చూస్తారు, ఎట్లా ఇది వినాయకుడు ఈ యాత్ర ఎలా లాగుతుందని. కానీ అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేస్తాము. ఈ గణనాథుని ప్రశాంతంగా గంగమ్మ ఒడిలోకి శనివారం రోజు 2 గంటలకు మధ్యాహ్నము నిమజ్జనం జరుగుతుంది. ఈ తరుణంలో భక్తుల్ని ఎప్పటి వరకు ఎలా చేస్తారు గణేశుడి యొక్క ఆశీస్సులు పొందడానికి? అలాగే ఈ పనులు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, వెల్డింగ్ పనులు అనేవి? ఎందుకంటే ఈ వాహనం మీదకి మళ్ళీ తీసుకురావాలి. సో ఏ టైం నుంచి మొదలు పెడతారంటారు? ఇవి మొదలైపోయినాయి బిల్డింగ్ పనులు. భక్తుల వల్ల మాత్రం ఈరోజు ఒక్కో రోజే ఉంటుంది. రేపు మాత్రము దూరం నుండి బ్యారికేడ్ పెట్టేస్తాము, దూరం నుండి చూసి వెళ్ళిపోవాలి. రేపు దగ్గరికి రానియము. ఎందుకంటే షెడ్ వరకు ఉంటే షెడ్ వీకేది, ఆ మొత్తం ఆ షెడ్ తీసేయాలి, రిమూవ్ చేయాలి. 2 సైడ్లు షెడ్ అమ్మవాళ్ళని రిమూవ్ చేస్తేనే ఆ వినాయకుడు బయటకు వస్తాడు. ఆ కార్యక్రమం రేపు అంతా ఉంటుంది. రేపు రాత్రి వరకు భక్తులకు ఈ రోజు వరకే దగ్గర దర్శనం. రేపు దూరం నుండి మేము అలౌ చేస్తాం అన్నమాట. ఈ తరుణంలో మనం చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద వాహనాలు అనేవి ఏర్పాటు చేసి, తస్కరీలు ఏర్పాటు చేసి మనం ఏంటంటే 70 అడుగులు, అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం 69 అడుగుల ఇంత పెద్ద విగ్రహాన్ని అనేవి ఈ వాహనం పైన తీసుకెళ్తాం. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మెయిన్గా ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి వాహనాలు అనేవి మీరు ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారంటే? ఇది మన విఘ్నేశ్వరుడు దాదాపు 45 నుండి 50 టన్నులు ఉంటుంది. దీని కెపాసిటీ మాత్రము ఈ వాహన కెపాసిటీ 200 టన్నులు చేసినా కానీ ఏం కాదు. దాన్ని కూడా స్ట్రాంగ్ వెల్డింగ్ చేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా 200 టన్నులు అయినా కానీ ఇది నా వాహనం మూస్తుంది. మరియు దీనిపైన రథం పైన పెట్టడానికి రవిక్రేన్ కాదు, ఈ భగవంతుని లిఫ్ట్ చేస్తారు, దీనిపైన పెడతారు. సూపర్ క్రేన్ వాళ్ళు అక్కడ భగవంతునికి లిఫ్ట్ చేసి నిమజ్జనం చేస్తారు. రవిక్రేన్ వాళ్ళు లోడ్ చేస్తారు, సూపర్ క్రేన్ వాళ్ళు అన్లోడ్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా రేపు నైట్ అంతా జరుగుతుంది. రాత్రి వరకు జరుగుతుంది. శనివారం నాడు ఉదయం 7 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరుతాం. సో ఇది మనం చూసాం కదా. మొత్తానికైతే కనుక ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకెళ్ళడానికి, నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే తయారు చేశారు. అలాగే ఇప్పటికే విగ్రహాన్ని ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ వరకు తీసుకెళ్ళడానికి గల ఏర్పాట్లు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికీ తస్కరీల యొక్క ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. వెల్డింగ్ పనులు కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, ఖైరతాబాద్ నుంచి.